ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా అందరూ? బాగున్నారా అందరూ? ఎలా ఉన్నారు? సరే, ఇక్కడ నుంచి స్తోత్రం. బాగున్నారా అందరూ? మంచిదిరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరికి అనారోగ్యాలు, బలహీనతలు, చిన్నపిల్లలకు కూడా జ్వరాలు కదా. అయినప్పటికీ వాతావరణం ఎలా ఉందంటే భయంకరమైన వాతావరణం. అయినా మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభువారిని ముట్టి స్వస్థపరచడేమ్మా. ఎవరైనా బాగోలేదా? జ్వరాలతో బాధపడుతున్నారా? ఎలా ఉన్నారు అందరూ? కలలా, భయమా? ఎందుకు అలా ఉన్నావమ్మా? ఎందుకు అంత బాధగా కూర్చున్నావు? తప్పకుండా నీ విచారంను కొట్టివేసి నీ బాధను తీసేసి మన ప్రభువైన యేసు మనతో ఉన్నాడు. మనం పైకి నవ్వుతూ ఉన్నట్టు ఉండొచ్చు, కానీ లోపల మనకుండే బాధ, వేదన తప్పకుండా మన దేవదేవుడు అది తీసివేస్తాడు. తప్పకుండా అద్భుతమైన కార్యము మన జీవితంలో ఉంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాగ్దానము రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. చూడండి, మనం రోజు స్తుతులు చెల్లిస్తాం కదా. ఆ స్తుతుల్లో చూడండి, మన స్తుతులు చెల్లించే దానిలో ఫస్ట్ ఉంటుంది అబ్బా తండ్రి నీకు స్తోత్రం అని. నిజంగా దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన స్తుతి, ఎంత అద్భుతమైన అర్పణ, ఎంత అద్భుతమైనటువంటి త్యాగంతో కూడినటువంటి అర్పణ. ఎందుకు మనము ఈ స్తుతి అబ్బా తండ్రి, నిజమే అబ్బా అన్న తండ్రి అన్న మన తండ్రితో మనం ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాం. నీకు స్తోత్రం అబ్బా తండ్రి, నీకు స్తోత్రం. పరలోకపు తండ్రి మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. నిజమే, ఎన్ని పేర్లు కలిగిన దేవుడు మనతో ఉండగా పరిశుద్ధుడు, శక్తిమంతుడు, నీతిమంతుడైన ఆ ప్రభువైన యేసు మనతో ఉండగా అందుకే అన్నాడు, భయపడటకు మీరు దాస్యపాత్మను పొందలేదు. భయపడటానికి ఎలా అనగా మనల్ని భయపెట్టించడానికి, మనము భయపడటానికి మనమంట దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను మనం పొందితము. నిజమే, ఎన్నో మార్లు మనం భయపడుతూ ఉంటాం. పరిస్థితులను బట్టి, లోకమును బట్టి, దేవుని యొక్క సన్నిధానంలో మనము భయపడుతూ ఉంటాము. కానీ ప్రభువైన యేసు మనతో చెప్తున్నాడు, మనము దాస్యపు ఆత్మను పొందలేదు, ఏం దత్తపుత్రాత్మ పొందాము. కనుక ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తున్నది. ఎవరి పిల్లలమంట మనము? అంత మూలగడానికి, అంత అబ్బా తండ్రి అని స్తుతించడానికి, అంతగా మనం ప్రార్థన చేయడానికి, మొర్ర పెట్టడానికి, అయ్యా నీ కుప్ప మూలిగినట్టుగా మూలగటానికి గల ఏంటి అంటే మనందరము దేవుని పిల్లలము. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలము, దత్తపుత్రాత్మ కలిగిన ఆత్మ కలిగిన వారము, దేవుని పిల్లలము. దేవుని పిల్లలమైన మనకి ఎన్నో వస్తూ ఉంటాయి. దేవుడికి ఎన్ని వచ్చినాయో మనకు కూడా అన్నీ వస్తూ ఉంటాయి. దేవుడు ఎన్ని శోధనలు అనుభవించారో మనం కూడా అన్ని శోధనలు మనం కూడా అనుభవించాలి. ఖచ్చితంగా అనుభవిస్తాము. అందుకని దేవుని పిల్లలు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తున్నారు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి వారసులం మనము? అబ్బా అద్భుతమైన పరలోకపు తండ్రి, ఆ పరిశుద్ధుడు, ఆ నీతిమంతుడు, ఆ సజీవుడు, ఆ నిత్యుడు వగైన దేవుని యొక్క మనం వారసులం. అవును దేవుని బిడ్డలారా, మనకిక్కడ లోకంలో ఏమీ లేదని, మనకి మా నాన్న నాకేం సంపాదించలేదు, లేకపోతే మా అమ్మ నాకేం సంపాదించలేదు, మమ్మల్ని ఎలా వదిలేశారు అని ఒకవేళ బాధపడుతున్నట్టయితే మనం ఎవరు వారసులమో చెప్పండి. దేవుని స్తోత్రం. ఒక చక్కటి పాట కూడా అప్పట్లో పాడే, వారసులం మేము వారసులం, దేవుని వారసులమని, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన వారం, దేవుని వంశానికి సంబంధించిన వారం మనం. అందుకనే అంటారు కదా, మనం ఏంటంట
మనకి క్రిస్టియన్ అంటే ఏంటి? దేవుని పిల్లలము, క్రీస్తు యొక్క రక్తంలో మనము కడగబడిన వారము. అందుకనే ఆయన ఇదే 8వ అధ్యాయంలో చక్కగా ఉన్నాడు. 31లో దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు చెప్పండి. అమ్మా, దేవుడే అన్నిటికీ మన పక్షం ఉన్నాడు. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తలేదు, నిజమే. లోకం గెలుస్తుందా? దేవుడు గెలుస్తాడో చెప్పండి. ఎప్పటికైనా లోకం గెలవదు. లోకంలో ఉన్న మనుషులు గెలవరు. లోకంలో ఉన్న చెడ్డవారు ఎప్పటికీ చివరి వరకు వస్తారు వాళ్ళు. కానీ సింహాల బోని గుహలో చివరికి వచ్చాక వాళ్ళ నోర్లు మూయబడతాయి. సింహాల ద్వారాలు దేవుడు తెరబోతూ దేవుని ప్రార్థన కలిగిన వ్యక్తులను దేవుడు ఏం చేస్తున్నాడంట? పైకి తీసుకుని వచ్చేస్తాడు. అవును దేవుని బిడ్డలారా, ప్రార్థనా పరులు, విశ్వాసపరులు, నీతిమంతులు, పరిశుద్ధులు, ప్రభువుతో కలిసి నడిచేవారు ఎప్పుడు వారి పక్షంలో దేవుడే వారికి యుద్ధం చేస్తాడు. ఈ మాటలు వింటూ, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ పక్షంలో దేవుడు ఖచ్చితంగా యుద్ధం చేయబోతున్నాడు. తప్పకుండా అపజయాలు పడుతున్నావా? ఖచ్చితంగా అపజయముల తర్వాత ఆ ప్రభువైన యేసయ్య నీకు ఖచ్చితంగా జయమివ్వబోతున్నాడు. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ఎక్కడ ఓడిపోతూ, ఎక్కడ మూలుగులతో, ఎక్కడ అవమానాలతో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ చేతిని పట్టుకుని పైకి లేపి మీరు దీవించండి ప్రభు. స్తోత్రంలో అయ్యా. ఎవరైతే ఇవాళ అనారోగ్యంగా ఉన్నారో, బాధల్లో ఉన్నారో వారికి తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. మీ యొక్క కృపాక్షేమములు ప్రతి ఒక్క బిడ్డతో ఉంచి తండ్రి మీరే మహిమ పొందుకొని దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.